నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్ చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయని వెల్లడి. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచిత పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన అధినేతలు. 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ మళ్లీ గెలిస్తేనే పథకాలు వస్తాయని, వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఎన్నుకోవాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్ జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిఫెస్టోను అమలు చేసావా అంటే బాబుకు కోపం వస్తుందని విమర్శించారు. మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు. ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో, రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను నియోజకవర్గంలో బోండా ఉమాని డిపాజిట్స్ కూడా లేకుండా ఓడిస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 25వ డివిజన్ చుట్టుగుంట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం జగన్ మళ్లీ గెలిపిస్తేనే పథకాలు వస్తాయని స్థానికులు చెబుతున్నారన్నారు. అభివృద్ధి అంటేనే సీఎం జగన్ అని కొనియాడారు. డివిజన్ అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఇంట్లో కూడా ఘన స్వాగతం పలకడం, ప్రతి ఇంట్లో కూడా పూలతో వెల్కమ్ అని చెప్పని అందరూ కూడా చాలా స్వాగతం పలికి, మా ఉద్దేశంలో ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ ప్రచారం అవసరం లేదనే విధంగా మమ్మల్ని ఈ డివిజన్లో రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు తెలియపరుచున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే
మనకి ఈ అభివృద్ధి జరుగుద్దని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆ భావిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ను కోటేస్తారు. ఇక్కడున్న ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో పోటీ చేస్తున్నాడో ఆ బోండవం అనే వ్యక్తిని డిపాజిట్ లేకుండా ఓడిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఎందుకంటే గతంలో అభివృద్ధి అనేది తెలియదు, సంక్షేమం అనేది తెలియదు. కేవలం రౌడీయిజం, గోండాయిజం, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, బైక్ రేసులు ఈ తప్ప అతని అయ్యాంలో ఏమీ కూడా జరగలేదు ఇక్కడ. అందుకనే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, అందరూ కూడా నీ అవసరం మాకు లేదయ్యా, మాకు జగన్ అన్న ఉన్నాడు, ఇక్కడ వెల్లంపల్లి గారు, కేసీఆర్ నాని గారితో మేము పని చేయించుకుంటాం, మేము రావద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ముఖం మీద చెప్పడం మనందరం కూడా చూసాం. ఏదేమైనా కానీ ఈ డివిజన్ నుంచి మెజార్టీతో గెలుస్తామని మాత్రం పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. 98% అమలు చేశారు. అందువలన ప్రజలందరూ కూడా మాకు నీరాజనాలు పడుతున్నారు. మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా 98% అమలు చేస్తారని ప్రజలందరూ కూడా మేము ఓటు అడగకముందే వాళ్ళు మాకు ముందే ఓటు మిగే వేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. మరి ప్రతి ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారనే ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. మతాలు ఉన్నాయి, వాళ్ళే స్వాగతిస్తూ ఆత్మీయ సమావేశాలు పెట్టి సుజనా చౌదరి గారిని పిలవడం జరుగుతూ ఉంది. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చి లొంగ తీసుకుంటున్నారు అనేది పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులాలు, ప్రజలు ఆత్మకి, అభిమానానికి, విశ్వాసానికి లొంగుతారు తప్ప డబ్బుకి లొంగరు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. ముఖ్యంగా అభిమానానికి, అభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి సుజనా చౌదరి గారితోనే సాధ్యమవుద్ది. అటు మోడీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఈరోజు ముక్త కంఠంతో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఉన్నటువంటి నగరాల కులస్తులంతా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు గెలవాలనేటువంటి ఆకాంక్షతోనే అనేక మంది పెద్దలు, పోతి వెంకటేశ్వర కావచ్చు, సోమనాయుడు గారు కావచ్చు, బేసు కంఠేశ్వర గారు కావచ్చు, అనేక మంది పెద్దలు ఈ యొక్క భారతీయ జనతా ఆయన నాకన్నా ఎక్కువ ఆలోచనతో ఆయన ఇంకే ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేటి మునుపు ఉంది వంటకి, అది నేటి మునుపు లేకుండా చేయాలంటే అది సిల్క్ తీయాలండి అని చెప్పడం జరిగింది. సిల్క్ తీయటమే కాదు అంటే చౌదరి గారు చెప్తున్నారు, సిల్క్ తీయటమే కాదు, అది రైల్వే మినిస్టర్ తోటి మాట్లాడి లైన్ బ్లాక్ తీసుకోవాలి, లైన్ బ్లాక్ తీసుకొని అది మొత్తం అంతా నేను కన్స్ట్రక్షన్ చేసి డెవలప్ చేసి నేను వదులుతాను, అది బాగుంటుంది కదా, అది చాలా బాగుంటుంది అని నేను చెప్పి నేను అనడం జరిగింది. అలాగా ఇంకా మిగతా విషయాలు చెప్తే ఇంకా దాన్ని నేను చెప్పిన దానికి ఇంకా జోడించి ఇంకా ఎక్కువ చెప్పడం జరిగింది. టీచర్ల దగ్గర పొన్నవరంలో ఆయన జన్మించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు విజయవాడ కృష్ణ బ్యారేజీ సంబంధించినట్టు ఒక ఇంజనీర్గా పనిచేస్తూ, పాల్ ఫ్యాక్టరీలో కూడా ఒక ఇంజనీర్గా పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు కూడా విజయవాడలో పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేసినటువంటి ఒక ఇది. వాళ్ళకి ఇప్పుడు కూడా మరి విజయవాడలో ఇల్లు వాకల్లో చుట్టాలు, బంధువులు కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి సుజనా చౌదరి గారు లోకల్, నాన్ లోకల్ అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా దానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు. సుజనా చౌదరి గారు పక్కా కృష్ణా జిల్లా. జగనన్న సంక్షేమ పథకాలలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజలు ఆలోచించి సంక్షేమ పథకాలను అందించిన వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రజలను కోరారు. మంగళవారం 41వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడు పశ్చిమ నగరంలో డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు.
ప్రజలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు. అనేక పదవులు అనిపించి ఆయన పక్కన చేరి కేవలం డబ్బుల కోసం కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గంలో అందరూ ఆయన పక్కన చేరి ఆయనకి సపోర్ట్ చేస్తూ తన జేబులు నింపుకోవడానికి ఆయన పక్కన చేరి కావాలని చెప్పేసి అందరిలో అలజడి సృష్టిస్తున్నారు. మొన్నటిదాకా మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నామన్నారు. ఇప్పుడేమో బీజేపీకి కమలానికి ఓటేయండి అని చెప్తున్నారు. వీళ్ళు మైనార్టీ నాయకులు, మళ్ళీ మైనార్టీ నాయకులని చెప్పుకునే వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి. కావాలని చెప్పేసి ప్రజల్ని డబ్బుతో లోపరుచుకోవాలి అని చెప్పేసి, అలాగే నియోజకవర్గంలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళు ఏదో రోడ్ షోలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఏ గడపకి వెళ్ళినా పాపాన పోలేదు. పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లో కొండ ప్రాంతం ఉంటే ఏ ఒక్కళ్ళ సమస్య వాళ్ళకి తెలియదు, ఎంత అభివృద్ధి జరిగిందో తెలియదు. పశ్చిమ అపోజిషన్లో క్యాంపెయినింగ్లు చేసుకుంటున్నారనేది అర్థమవుతా ఉంది. మీతో మిమ్మల్ని ఢీకొనడానికి ఏ డివిజన్కి ఆ డివిజన్ కార్పొరేటరే మీకు మీ స్థాయికి ఎక్కువ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కాలానికి పోయినప్పటికీ కూడా 3 ఏళ్లలో ఎంతో అద్భుతంగా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగింది. కళ్ళు లేని కబోదుల్లా మీకు తెలియనంత మాత్రాన, మీకు అవగాహన లేనంత మాత్రాన ప్రజలకి అవగాహన లేదు అనుకుంటే అపోజిషన్ పార్టీ వర్షాలు కూడా నీళ్లు నిలబడి చాలా ఇబ్బందులు గురి అవుతున్న వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ, మన స్వాతి దాకా కల్వట్టు నీళ్లు వెళ్ళిపోవడానికి కల్వట్టు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ బరెల్ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మేము చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు. ఈ 25 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ. చేనేత స్వర్ణకారులను ఆదుకుంటామని నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి తెలిపారు. గత చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన 5 ఏళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు నారా బ్రాహ్మణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరిలోని పలు కాలనీల్లో పర్యటించారు. షరీఫ్ బజార్లో బంగారు షాపులు, ఆభరణాల తయారీ యూనిట్ను పరిశీలించారు. వ్యాపారాలు కొనసాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువెలరీ షాపులో స్వయంగా జుంకీలు కొనుగోలు చేశారు. లోకేష్ని గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డెన్ హబ్గా తయారు చేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని గెలిపించినట్లయితే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం ఉంటుందని సిహెచ్ బాబురావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 64వ డివిజన్ కండ్రికనందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వీధికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అనేక న్యాయ పోరాటాలు చేసిన సిహెచ్ బాబురావును సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని, అలాగే వల్లూరు భార్గవ్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. చాలా బాగుంది సార్, అంతా చెప్పగలుగుతున్నారు. వాళ్ళు మోసపోయిన సంగతి క్లియర్గానే వివరిస్తున్నారు. మైనారిటీలు అయితే చాలా బాధలో ఉన్నారు, ఆందోళనలో కూడా ఉన్నారు. ఎవరు బీజేపీని అయితే క్షమించడానికి రెడీగా లేరు. బీజేపీ డ్రామాలు ఇక స్వస్తి పలికే సమయం వచ్చింది. లేదా మన దేశం కూడా ఇంకొక డిక్టేటర్షిప్ పాలనలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒక సంస్థ తెచ్చారా, ఒక ఉద్యోగం ఇచ్చారా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా? ఏం చేశారో చెప్పండి. ఏమి చేయలేదో మేము చెప్పగలం. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మొండిగోడలతో మిగిలిపోయినాయి. విజయవాడ బైపాస్ రోడ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉన్న రైల్వే స్టేషన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనాతో చిన్న పరిశ్రమలు మూతపడినాయి. ఆటోనగర్ దెబ్బతింటా ఉంది. అమరావతిని సర్వనాశనం చేశారు. వారు గ్రాఫిక్స్ చూపించారు. వీరు 3 రాజధానుల పేరుతో నాశనం చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మోడీ పాత్ర, బీజేపీ దుర్మార్గమైన పాత్ర ఉంది. మీరు ఏం చేశారని పార్టీలు ఫిరాయించేవాళ్ళు మీరు, నికరంగా ప్రజలు కట్టుబడి ఉండేవాళ్ళు మేము, డబ్బు తినేవాళ్ళు మీరు, అవినీతికి పాల్పడేవాళ్ళు మీరు, నీతిగా పనిచేసేవాళ్ళం మేము, భారాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళం మేము, లొంగిపోయేవాళ్ళు మీరు, ఎన్నికలు వస్తేనే జనం దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు, నిత్యం జనం మధ్య ఉండేవాళ్ళం మేము, అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవాళ్ళు మీరు, ప్రజా ఉద్యమాల కేసుల్లో
ఎదుర్కొని ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నది. అందులో భాగంగా ఇండియా బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ గారు హస్తం గుర్తు, అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి కాంగ్రెస్, సిపిఐ, మిగిలినటువంటి వామపక్షాలన్నీ కూడా బలపరిచే ఇండియా కూటమి అభ్యర్థి చిగురుపాటి బాబురావు గారు, వారి గుర్తు కొడవలి, సుత్తి కొడవలి నక్షత్రం. మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని సుత్తి కొడవలి గతికి ఉన్నటువంటి బాబురావు గారికి, అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి హస్తానికి వేసి ఘన విజయాన్ని అందించవలసిందిగా ఓటర్ మహాశైలి చేస్తూ ఇవాళ మేము ఓటు అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారైనా అలాగే మోడీ గారైనా ఈ దేశానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. 5 సంవత్సరాలు పెద్దపేట వేశారు, లంచగొండులుగా మారారు. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటుంటే పేద మధ్యతరగతి ప్రజానీకం వాళ్ళ మీద బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని, వాళ్ళని, మీడియాని పంపించి దాడులు చేయించేటువంటి దానికి ప్రయత్నం చేశారు. తద్వారా లాభం గడించేదానికి కృషి చేశారు. ఇది మీ చరిత్ర. కానీ బాబురావు చరిత్ర అది కాదు, సిపిఎం చరిత్ర అది కాదు. ఫ్లైఓవర్ నిర్మాణం, బుడమేరు 2వ వంతెన నిర్మాణం, రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, శాంతినగరు, ప్రజాశక్తి నగరు, ఖండ్రిక, రూపాయన్నరకి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర, కృష్ణానది నీళ్లు ఈ ప్రాంతానికి అందించినటువంటి చరిత్ర, ఇవన్నీ బాబురావుకు ఉన్నాయి. సిపిఎం, సిపిఐ వామపక్షాలకు ఉన్నాయి. 10 సంవత్సరాల పాటు, దశాబ్ద కాలం పాటు విజయవాడ నగరాన్ని గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలాగా మార్చినటువంటి చరిత్ర టీడీపీ, జనసేన మైకులు ఎన్నికల తర్వాత మూలకు చేరతాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, కొడగళ్లు నరసింహారావుతో భేటీ అయిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆళ్ల అయోధ్యరామరెడ్డి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ, జనసేన నేతలు దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన మైకులు ఎన్నికల ఫలితాల తర్వాత మూలకు చేరతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంది. ఇప్పటికి 5-6 వేల గ్రామాల దాకా పూర్తి అయినట్టున్నాయి. లిటిగేషన్లు ఉండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళ ప్రతిపక్షం దాని ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగదులు కానీ, ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ నేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ హామీల్లో ముఖ్యమైనవి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమన్నారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితమన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున వృత్తి కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ అన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని చేస్తామన్నారు. ఎగ్జామ్స్ రాకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం. పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం. విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు 117 జీవో వల్ల మూతపడిపోయినాయి. అవన్నీ ఏం చేయాలో చేస్తాం. విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం. మళ్ళీ అందరికి వర్తిస్తాం. 100 రోజుల్లో గంజాయి,
అదే మరిగా ఏదైతే డ్రగ్స్ ఈ రెండు కంట్రోల్ చేస్తాం, ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం, ఉక్కు పదంతో అణిచివేస్తాం. ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీల్లేదు, గంజాయి ఉండడానికి వీల్లేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఊరూరా నిత్యావసర మంచినీళ్ళు దొరకలేదు కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం, సమగ్ర అభివృద్ధి. ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, మండలాల నుంచి జిల్లాలకు కానీ, జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ, పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. వాటర్ కూడా కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మంగళవారం 45వ డివిజన్లోని సితారా, రోటరీ నగర్, బ్రహ్మయ్య వీధి, రాజుగారి ప్లాట్లు, కబేళా తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ 100% అమలు చేస్తామని తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సుజనాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, రౌతు రమ్యప్రియ, లింగాల అనిల్ కుమార్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బీరం సత్యనారాయణ, బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు చెల్ల రమాదేవి, గోవిందలక్ష్మి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేనేం చేయగలను, ఏం చేయలేను, మాటలు చెప్పి చేతలు లేకుండా కల్లిబొల్లి కబుర్లు చెప్పే రకం కాదు నేను. అందరికి ఆ ప్రత్యర్థులు కూడా తెలుసు నా సంగతి బాగానే. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ సిపిఐ రామకృష్ణ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి కొద్దిగా అభ్యర్థి టు అభ్యర్థి మీరు కంపేర్ చేయండి ప్రజలందరూ. చేసినాక ఇప్పుడు నేను ఫస్ట్ 15 రోజులు అవగాహన యాత్ర చేశాను. అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని ఆ పరిస్థితులు చూస్తే నాకు నిజంగా కొన్ని రాత్రులు నిద్ర పట్ల. ఇంత దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారే. ఓ పక్కన మనం వికసిత భారత్ అనేమో మన భారతదేశాన్ని ప్రపంచం అంతా గుర్తిస్తుంటే బెజవాడ గడ్డ మీద ఇలాంటి అడ్డా ఉండటం అనేది చాలా ఘోరం. కాబట్టి కొండ ప్రాంతం వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దుర్భరం. కొండ కింద వాళ్ళు కూడా అలాగే ఉంది. కానీ ఒక కొండ కింద వాళ్ళు కానీ అసలు మనుషులు మనసున్న మనుషులని ఇక్కడ నాకు బాగా అర్థమవుతుంది. నేను ఇవన్నీ చెప్తా ఉంటే కొండ కింద వాళ్ళందరూ మీరు రేపు అయినాక మాకున్న సమస్యలు ఇట్లా ఉన్నాయి, మాకంటే ఎక్కువ సమస్యలు కొండ మీద ఉన్నాయి. రావాలి. ఇవాళ విజయవాడ పశ్చిమ ప్రజల ఆలోచన ఎలా ఉందంటే మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి. ఇవన్నీ చేయగల సమర్థవంతమైన నాయకుడు సుజనా చౌదరి గారు. ఇవాళ సుజనా చౌదరి గారిని కులపరంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఎవరు చూడటం లేదు. సుజనా చౌదరి గారు 2 సార్లు రాజ్యసభ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరించగలడనేటువంటి భరోసా ఉంది, నమ్మకం ఉంది. ఇవాళ సుజనా చౌదరి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు, నాకు మీరు ఓటు ఇవ్వండి, నన్ను ఆదరించండి, అభివృద్ధి నాకు వదిలేయండి. పశ్చిమాన డబ్బులు ఏరులుగా పారిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ కుమార్ అన్నారు. జయభీమరావు పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరస సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి హోదాలో వై సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి 126 డొల్ల కంపెనీలు స్థాపించి 6,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలుగా పొంది వాటిని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. అటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా పోటీల్లో దిగటం సిగ్గుచేటన్నారు. దేశ సంపదను ప్రజలను మోసం చేసిన వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూస్తానంటం హాస్యాస్పదమన్నారు. జయభీమరావు పార్టీ అధినేత జనా శ్రావణ్ కుమార్ గారు బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు
గత కొన్ని రోజుల నుంచి సుజనా చౌదరి గ్రహణం పట్టింది. ఈ సుజనా చౌదరి అనే గ్రహణం, ఈ గ్రహణం ఎలాంటిదంటే సూర్యచంద్రులను మింగేసే గ్రహణం. ఈ పేద ప్రజలను మింగేస్తున్న ఈ సుజనా చౌదరి ఇక్కడ తన డబ్బు అహంకారంతో, పదవి అధికార గర్వంతో ఈ రోజున ప్రజల్ని, ఇక్కడ పేద ప్రజల్ని మోసం చేస్తూ అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ డబ్బులు వెదజల్లుతున్నాడు. అలాగే ఎన్నో గారడీలు చేస్తున్నాడు. చిన్నప్పుడు మనం చూసాము, ఈ రోడ్డు మీద పామును ఆడిస్తూ గారడీ వ్యక్తిని మనం చూస్తుంటాము. ఆ గారడీ వ్యక్తి పామును ఆడిస్తూ ఒక చిన్న పిల్లవాడికి కనిపిస్తూ ఆ పిల్లవాడు నోటులో నొరగొచ్చి పడిపోతాడు. నోటులో నొరగొచ్చి పడిపోయినప్పుడు వెంబటనే ఆ గారడీ వాడు వెంబటనే ప్రతి ఒక్కరిని డబ్బులను ఆశిస్తూ వెంబటనే చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ గారడీ వాడిని తిడుతూ, నువ్వు ఆ పిల్లని చంపేస్తావా, ఇటువంటిది తప్పని చెప్పని ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చేపాటికి అది ఆ గారడీ వాడు వెంబటనే ఆ పిల్లని ఏదో పొందించి అది ఏదో ఇచ్చేసినట్టు చేస్తాడు. ఇటువంటి గారడీ వేషాలు ఇచ్చి పశ్చిమ నియోజకవర్గం చేయొద్దు సుజనా చౌదరి. ఈ డబ్బు మతంతోనూ, ఈ కులాహంకారంతోనూ చేస్తున్న ఈ ప్రజలను మోసం చేస్తున్న పశ్చిమ నియోజకవర్గం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తుకొస్తాయని వెల్లడి. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచిత పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన అధినేతలు. 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ మళ్లీ గెలిస్తేనే పథకాలు వస్తాయని, వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఎన్నుకోవాలని పిలుపు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.